మున్సిపల్ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్. 30 నుంచి 35 మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు అనుకున్న స్థానాలు గెలవకపోతే పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా కారు పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ జరిగిన తీరుపై లెక్కలు వేసుకుంటుంది గులాబీ పార్టీ. ఏ స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయనే దానిపై నాయకత్వం ఆరా తీస్తోంది. సీనియర్ నేతలు, ఇన్ఛార్జీలతో ముఖ్య లీడర్లు దీనిపై చర్చించారు. గెలిచే అవకాశాలున్న మున్సిపాలిటీలు ఏంటని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగితే మొత్తంగా 30 నుంచి 35 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశాలున్నాయని లెక్కలు వేసుకుంటున్నారు గులాబీ లీడర్లు. ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లలో మాత్రం బీఆర్ఎస్కు ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. 116 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ 30 చోట్ల గెలిచే అవకాశాలున్నట్టు సర్వే రిపోర్టులు వెల్లడించాయి. మరికొన్ని సర్వే రిపోర్టులు మాత్రం బీఆర్ఎస్కు ఓట్లు పెరుగుతాయని అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్ మాత్రం 30 నుంచి 35 మున్సిపాలిటీల్లో గెలుస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే టైంలో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్లమెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి పాలైంది. పంచాయతీ ఎన్నికలు కొంతమేర ఫలితాలు సాధించినప్పటికీ అర్బన్ ఏరియాల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనని టెన్షన్లో ఉన్నారు లీడర్లు. మున్సిపల్ ఎన్నికల్లో పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పురపాలక సమరంలో క్యాడర్ కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్కు కొండంత బలాన్నిచ్చిందన్నారు. పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు కేటీఆర్.